హాయ్ అండి, నమస్తే. డిఎస్ డీజే డైలీలోకి స్వాగతం. ఇకైతే ఈ సంక్రాంతి రోజు బట్టలు పెట్టేసాం కదా, ఇంకా సాయంత్రం అయితే ఇంకా అలాగే పెట్టకూడదు కాబట్టి పంచ టవలు చీర అవన్నీ కూడా తీసేయాలి కాబట్టి ఇంకా తీశారు అత్తమ్మ. తీసేసిన తర్వాత పంచని కట్టుకోమని చెప్పి, కొత్త పంచ కదా కట్టి తీయాలా, అలాగా పెట్టకూడదు అని చెప్పి కట్టుకుంటే మా పిల్లలంతా వాళ్ళ తాతని నవ్విస్తున్నారనమాట. ఒకసారి అంటే కట్టుకున్న తర్వాత చేతులు ఎక్కడ టవల్ కప్పేసి ఉంటే చేతులు ఎక్కడ మీ నడవకుండా బొమ్మలాగా నిలబడుకున్నావని అంటూ ఉన్నారనమాట కామెడీగా. అదొక సరదా అనమాట పిల్లలు వాళ్ళ తాతయ్యని. సరే, ఇంకా ఉదయం అయింది. ఇక్కడ చూడండి ఎట్లుందో ఒకసారి మంచు. అసలు మొత్తం ఏమి కూడా కనబడడం లేదనమాట చుట్టుపక్కల. అంత మంచు వచ్చేసి ఉన్నదనమాట. సంక్రాంతి పండగ ఊరు వెళ్ళాం కదా, అక్కడ ఇంకా ఏమాత్రం కూడా చుట్టుపక్కల కనబడలేదు. అందుకోసం ఎలా ఉంటుందనేది అయితే చూపిస్తున్నా. మంచు పట్టేసింది. ఇంకైతే మా కో సిస్టర్ స్వాతి అయితే ముగ్గు వేసేసింది ముందే. సరే, నా ముగ్గుని ఎవరు కూడా చూసి ఎలా ఉందని చెప్పలేదని ఫీల్ అవుతూ కూర్చొని ఉందన్నమాట. ఇక్కడ చూడండి, సరదాగా చెప్తున్నా. నీకెందుకు అలా బాధపడతావు, నేనున్నాను కదా అని చెప్పి చుట్టూ పోయి ఒకసారి ఇట్లా దిష్టి తీసేసి, డి ప్రోగ్రాంలో కదా పేపర్లు చింపి వేసేస్తారు చూడు జడ్జెస్, అలాగా నేను కూడా తీసి చుట్టి వేశారనమాట కామెడీగా. ఏమైనా కానీ పల్లెటూర్లకు వెళ్తే కనుక మనము సరదాగా పనులు చేసుకుంటూ హ్యాపీగా ఇలా ఉంటే ఎటువంటి కష్టం కూడా తెలీదు. ఇంకైతే మా కోసిస్ట్ బాగా హ్యాపీ అయిపోయిందనమాట. ఇంకైతే అక్కడి నుంచి ఇంకా టిఫిన్ రెడీ చేసుకుంటున్నాము. ఇంకా మేము కనుమ రోజు అనమాట. అది కనుమ రోజు ఇంకా ఆవులనంతా మేము కడిగి ప్రతి సంవత్సరం కూడా పూజ చేసుకుంటాము. అందరూ చేస్తారు, మేము చేస్తామన్నమాట. ఇంకా మగవాళ్ళంతా ఆ పనిలో ఉన్నారు. ఇంకా మేము టిఫిన్ పని చేసేద్దాము, ఆవుకి చక్కెర పొంగల్ చేసి పెడదాము అని చెప్పి ఈ ప్రాసెస్లో దిగాము మేము. ఫ్రెష్ అప్ అయిపోయి ఇకైతే ఇంకా పిండి కలిపి పెట్టేసింది అత్తమ్మ. పూరి రుద్దుతుంది స్వాతి. ఇకైతే నేను పులుసుకు కావాల్సిన ఎర్రగడ్డ, టమాటా, తెల్లగడ్డ, అల్లం పేస్ట్లు అవన్నీ కూడా కట్ చేసి ఇచ్చాను. ఇంకా రుద్దేసింది కాబట్టి ఇంకైతే పూరి వేస్తున్నాను అనమాట. వంటిల్లు చిన్నది మాకు, ఒక మనిషే పోయి రావడానికి ఉంటుందన్నమాట ఊర్లో. ఇకైతే ఇంకా రుద్దుతూ అందరూ తలా ఒక్కొక్క పని చేసుకుంటేనే, విలేజ్లో మాత్రం ఒకరే చేయాలంటే కష్టమే. అక్కడ అందరూ కలిసి చేసుకుంటాం మేము. కానీ అందరూ వెళ్తామంటే అక్కడికి చాలా బాగుంటుంది. ఏమైనా కానీ పల్లెటూరి వాతావరణము. ఇకైతే ఇంకా ఇదే అవన్నీ అక్కడక్కడికి ఆపేసి సగంలోనే పెట్టేసి వచ్చేసామన్నమాట. ఇంకా పొద్దెక్కిపోతుంది. 10 అట్లా అయిపోతే ఎట్లా కష్టం, మళ్ళీ ఎండలో ఆవుల్ని కడగడం, పూజ చేయడం ఇదంతా లేట్ అయిపోతూ ఉంటుంది టిఫిన్ టైం అనేసి ఇంకా స్టార్ట్ చేసేసారనమాట. మా వాళ్ళు కడిగేసి వచ్చేసారు మగవాళ్ళు. ఇంకా మేమైతే పసుపు కుంకాలు పెడుతూ ఉన్నాము. వెనక నుంచి పెట్టుకొని రావాలన్నమాట ఆవులకి. ఇంకా దాంట్లో 3 ఆవులు ఉన్నాయి. 3 ఆవులు ఒక ఆవు అయితే కుమ్మేస్తూ ఉంటుందంట. అందుకు భయంగా ఉంటే ఇంకా వాళ్ళు పట్టు పెట్టుకొని ఉంటే మేమైతే పసుపు కుంకుమ రాస్తున్నాం అనమాట. పిల్లలంతా కూడా భలే సరదాగా ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడ ఎవరు అనుకున్నారు, రవి, జయ, నిహాల్ వచ్చారనమాట. ఉదయమే వచ్చేసారు. 9:30, 10కి అట్లా వచ్చేసారనమాట. రమ్మన్నాము విలేజ్కి. ఫస్ట్ టైం రావడము, అమ్మాయి మ్యారేజ్ అయ్యి. సరే, ఇంకా సరదాగా వాళ్ళు చూస్తూ ఉన్నారు హ్యాపీగా. ఇక్కడ చూడండి, ఇంకైతే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆవుకి అయితే పెడుతూ ఉన్నామన్నమాట. ఇంకా ఆవుకి చక్కెర పొంగల్ కూడా లోపల చేసి పెట్టి ఆరబెట్టేసాము. తర్వాత నిన్నటి చేసిన పాయసం కూడా అలాగే ఉండిపోయింది. ఇంకా అది కూడా పెట్టాము. అంటి పండ్లు, ఇట్లా బెల్లం ముద్ద ఇవన్నీ కూడా పెట్టుకొని ఉన్నాము. మళ్ళీ దాన అంటారు కదా, అది కూడా కలిపి పెట్టుకొని ఉన్నాము పక్కన. అంత పూజ అయిన తర్వాత పెడదాము అనేసి పసుపు కుంకాలు అయితే పెట్టుకుంటూ ఉన్నాము ఒక్కొక్క ఆవుకి కూడా. ఏమైనా విలేజ్లో మాత్రం ఇలా చేస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనము సిటీలో నుంచి అక్కడికి వెళ్తే అదేంటో కానీ సిటీలో ఎంత పని చేస్తున్నా చేసుకుంటానే ఉంటాము. అక్కడ అలాగనే ఉంటుంది. కానీ ఆ వాతావరణమే వేరు, ఈ వాతావరణమే వేరు. ఇక్కడ ఉదయం నుంచి చేసుకుంటా ఉంటే సాయంత్రం వరకు చేసుకుంటూనే ఉంటాము. అక్కడ ఏదో కొంచెం చేసేసినా కూడా మనం అలాగ కూర్చోవచ్చు, అలా ఉంటుంది. ఒక పులుసు చేసినా అక్కడ సరిపోతుంది అనమాట విలేజ్లో. ఇక్కడైతే 3 పూటల 3 రకాల పులుసులు చేయాల్సిందే వంటింట్లోకి వెళ్ళి. అలా ఉంటుంది, అట్లా అనిపిస్తూ ఉంటుంది నాకు ఎందుకో మరి. విలేజ్లో మనం ఒక పులుసు చేసినా సాయంత్రం, మధ్యాహ్నం, రాత్రి వరకు కూడా ఉండిపోయేటట్టుగా ఉంటుందన్నమాట. అలా ఉంటుంది. నిజమా కదా, కామెంట్ చేయండి. మా పల్లెటూరులో మేమైతే ఈ విధంగా సంవత్సరానికి
5 రోజులు లీవ్ ఇస్తారు కదా, 6, 7 రోజులు సంక్రాంతికి, అప్పుడైతే వెళ్ళిపోతామండి. మిగతా రోజుల్లో ఇంకా వెళ్ళలేము పిల్లలతో. 1 డే 2 డే లీవ్లో అయితే మేము వెళ్ళలేమన్నమాట. ఒక 6, 7 రోజులు లీవ్ ఇస్తేనే పోగలుగుతామన్నమాట. ఆ విధంగా. సరే, ఇంకైతే ఇవి చూడండి, ఇంకా హారతులు, ఈ అగరబత్తులు అవన్నీ ఇచ్చి పూలు పెట్టి ఈ కార్యక్రమం అయితే అవుతూ ఉందన్నమాట. అప్పటికి టైము 11, 10:30 అయిపోయింది టైం అయితే. ఇంకేం చేయలేక గబగబాలు చేస్తున్నాం. అప్పటికి కూడా ఎండ చూడండి ఎట్లా వస్తుందో, మంచుకు మంచు ఉంది, ఎండకు ఎండ కూడా ఉంది. ఏం చేయలేక సరే, ఇంకా పూజా కార్యక్రమం అంటే వెనక నుంచి చెయ్యాలని, ఆవులకి వెనక నుంచి చెయ్యాలి కాబట్టి ఈ విధంగా చేస్తున్నాము. లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది కదా, మీకు తెలియదు ఏముంది, మీకు అన్నీ తెలుసు కాబట్టి ఇంకా ఎక్కువగా వివరించలేదు కూడా నేను. గోమాతలను పూజిస్తే ఇంకా లక్ష్మీదేవిని పూజించినట్టే, సకల దేవతలను పూజించినట్టే అనమాట. ఇంకా పిల్లలంతా కూడా, పిల్లలకు కూడా తెలియాలి ఇవన్నీ కూడా అనేసని చెప్తూ ఉంటారు మా వారు. ఇక ఈ విధంగా అయితే సంక్రాంతి అప్పుడు ఇలా అయితే మేము ఈ ఆవుల కార్యక్రమం చేసామన్నమాట. ఇక అంతా ఒక 3 చుట్లు చుట్టేసి ఇంకైతే మేము ఎప్పుడో వీడియో ఇప్పుడు పెడుతున్నారని మాత్రం అనుకోకండి. లేటెస్ట్గా ఇప్పుడు చూస్తేనే అది చూసినట్టుంటుంది. అప్పటికప్పుడు చూస్తే అది అంతగా బాగుండదు వీడియో. అప్పుడు వీడియో ఇప్పుడు చూస్తే ఆహా అప్పుడు అలా చేసామా అని అనిపిస్తుంది. నిజమా కాదా చెప్పండి? మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే. ఈ విధంగా మరొక వీడియోలో మళ్ళీ ఇంకా కూడా పార్ట్ వస్తుంది, తప్పకుండా చూడండి.